మంది బీసీ నాయకులను చాలామంది లీడర్లను నాయకులను చేసిన గొప్ప వ్యక్తి. అలాగే నేను 1987లో మెదక్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఆయన అడుగుజాడల్లో ఆయన పెట్టిన పార్టీలో ఉండి నేను పదవి చేయడం జరిగింది. నేను ఆ రోజే అప్పుడు రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉండినాయి. ఆ రోజుల్లోనే నేను ఉత్తమ చైర్మన్ అవార్డు తీసుకోవడం జరిగింది ఎన్టీ రామారావు ద్వారా. నా మీద భుజం పైన చెయ్యేసి దిగిన ఫోటో కూడా ఉంది ఇక్కడ. అలాంటి గొప్ప వ్యక్తిని నేను నా జన్మాంతరం మర్చిపోను. నాకు జడ్పీ చైర్మన్ కూడా టికెట్ ఇచ్చి ఉన్నారు ఆయన, కానీ నేను మా బావ శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే నాకు టిక్ పెట్టిన తర్వాత బీసీలకే ఇవ్వాలి జడ్పీ చైర్మన్ మెదక్ అని ఇచ్చిన తర్వాత శ్రీనివాసరావు గౌడ్ గారు మా బావ అవుతాడు, మెదక్ జడ్పీ చైర్మన్ ఉండే ఆయన ఎన్టీఆర్ దగ్గర వెళ్ళి అడిగితే లేదు నేను ఆర్కే రామకృష్ణ గౌడ్ గారికి నేను పెట్టాను, ఆయనకి ఇస్తా అనుకున్నాను, మీరు ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి అని చెప్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి బావ నాకు బావ అవుతారు ఆయన అంటే మా బావ శంకర్ గౌడ్ బావ ఇట్లా వచ్చి అడిగితే ఓకే బావ గారికి నేను. కానీ మా శ్రీనివాస్ గౌడ్ బావ గారు బాగా జడిపి మెదక్ సంగారెడ్డిలో మంచి పాలన జరిపినారు. ఈరోజు కూడా మనం అప్పుడెప్పుడునో ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. ప్రభు గౌడ్ అని మా బావగారు, ఆయన ఎన్టీ రామారావు గారికి బాడీ గార్డుగా ఉండేది ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఒక మంచి వ్యక్తిని ఈ రాష్ట్రం కోల్పోయింది. ఒకటి అంటే మనకు చెప్తారన్నట్టు ఆయన ఒక భగవత్ స్వరూపి అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక ఎన్టీ రామారావుగా వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి అంతరించి, కానీ అతను ఇప్పుడు చనిపోరు. ఇక్కడ నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకేదో మంచి పని చేయడం కోసమే వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను. కాబట్టి అలాంటి వ్యక్తులు పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ వారి పేరు శాశ్వతం, వాళ్ళు చేసిన పనులు శాశ్వతం. అలాంటి ఒక మంచి వ్యక్తి దగ్గర ఒక దైవ స్వరూపులైనటువంటి వ్యక్తి దగ్గర నేను ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేసి నేను ఉత్తమ చైర్మన్ అవార్డు తీసుకోవడం అనేది నా అదృష్టం. అసలు నేను ఎప్పుడు కూడా